అంధుడు ఒక బిచ్చగాడికి $1,000,000 విలువైన ఒక విలువైన రాయినిచ్చాడు. ఆ వ్యక్తి ఒక సాధారణ రాయిని తనకిస్తున్నాడని బిచ్చగాడు అనుకున్నాడు. అందుకే అతను ఆ రాయిని వెనుకకు విసిరేశాడు. అప్పుడే ఆ అంధుడు అక్కడే కూర్చున్న మరొక అమ్మాయికి ఇంకో విలువైన రాయిని ఇచ్చాడు. ఇది చూసి ఆ అమ్మాయి, దీనితో మా అమ్మకు చికిత్స అవుతుందా అని అతనిని అడిగింది. ఆ అంధుడు, అవును, నువ్వు దీన్ని అమ్మేయవచ్చు, అప్పుడు నువ్వు నీ అమ్మకు చికిత్స చేయించవచ్చు అని చెప్పాడు. ఇంత చెప్పి ఆ అంధుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అదే సమయంలో ఒక ధనిక మహిళ అక్కడి నుండి వెళుతోంది. అప్పుడే ఆమె బిచ్చగాడు సాధారణమైనదిగా భావించి విసిరేసిన అదే విలువైన రాయికి తగిలింది. ఆ మహిళ దాన్ని చూసి వెంటనే అది ఒక జేడ్ రాయి అని, అది ఎవరినైనా కోటీశ్వరుణ్ణి చేయగలదని అర్థం చేసుకుంది. బహుశా ఎవరైనా దీన్ని పొరపాటున పడేసి ఉంటారని ఆ మహిళ అనుకుంది. అందుకే ఆమె దారిలో వెళ్లేవారిని ఇది మీదా అని అడగడం మొదలుపెట్టింది. కాని అందరూ ఆమెకు కాదు అని చెప్పారు. దీంతో ఆ మహిళ బిచ్చగాడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పిచ్చి అంధుడు తనకు ఈ రాయిని ఇచ్చాడని, మరియు అలాంటి ఇంకో రాయిని అక్కడే కూర్చున్న అమ్మాయికి కూడా ఇచ్చాడని బిచ్చగాడు ఆమెకు చెప్పాడు. ఆ మహిళ వెంటనే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి ఆమె దగ్గర నుండి ఆ రెండవ రాయిని తీసుకుంది. అప్పుడే ఆమె ఇది ఇప్పటివరకు ఉన్న వాటిలో అత్యుత్తమ ఇంపీరియల్ గ్రీన్ జేడ్ అని తెలుసుకుంది. అందుకే ఆమె తన క్రెడిట్ కార్డును ఆ అమ్మాయికి ఇచ్చి ఆ రాయిని కొనుక్కుంది. ఆ అమ్మాయి మళ్లీ, దీనితో మా అమ్మకు చికిత్స అవుతుందా అని ఆమెను అడిగింది. ఆ మహిళ, అవును, ఈ కార్డులో ₹1,00,00,000 ఉన్నాయి, దీనితో నీ అమ్మకు తప్పకుండా చికిత్స అవుతుంది అని చెప్పింది. ఆ మహిళ రాయికి బదులుగా ఆ అమ్మాయికి ₹1,00,00,000 క్రెడిట్ కార్డు ఇచ్చిందని బిచ్చగాడు చూసినప్పుడు అతను కూడా ఆ మహిళ దగ్గరికి వెళ్లి తన రాయికి బదులుగా డబ్బు అడగడం మొదలుపెట్టాడు. ఆ మహిళ ఒక మనిషి ఒక వస్తువును విసిరివేస్తే దాని అర్థం ఆ వస్తువు తనకు అవసరం లేదని. అయితే ఇప్పుడు ఇది నీది ఎలా అవుతుంది అని చెప్పింది. ఇది విన్న బిచ్చగాడు మౌనంగా ఉండిపోయాడు మరియు తన తప్పుకు పశ్చాత్తాపపడటం మొదలుపెట్టాడు. అప్పుడే ఆ మహిళ ఆ అమ్మాయిని, నీకు ఈ రాయిచ్చిన వ్యక్తి ఏ దిశగా వెళ్లాడు అని అడిగింది. ఆ అమ్మాయి తన చేతితో చూపించింది మరియు ఆ మహిళ వెంటనే ఆ దిశగా వెళ్ళింది. మరోవైపు ఆ అంధుడు ఒక పురాతన వస్తువుల దుకాణానికి వెళ్లాడు. కాని దుకాణం యొక్క బాడీగార్డ్లు అతన్ని తలుపు దగ్గరే ఆపి లోపలికి వెళ్లడానికి రుసుమడిగారు. ఆ అంధుడు వారికి తన క్రెడిట్ కార్డుని ఇచ్చాడు. కాని బాడీగార్డ్లు దాన్ని తనిఖీ చేసినప్పుడు కార్డులో ₹1 కూడా లేదని వారికి తెలిసింది. ఎందుకంటే ఆ అంధుడు కార్డులో ఉన్న డబ్బునంతా విలువైన రాళ్లను కొనడానికి ఖర్చు చేసేశాడు. దీంతో బాడీగార్డ్లు ఆ అంధుడిని తిట్టి అక్కడి నుండి తరిమేయడం మొదలుపెట్టారు. అప్పుడే అకస్మాత్తుగా ఆ అమ్మాయి అక్కడికి చేరుకుంది మరియు అంధుడిని గుర్తుపట్టి అతనికి సహాయం చేయాలని ఆలోచించింది. దీంతో ఆ మహిళ అతని చేతిలో ₹1,00,00,000 విలువైన ఒక క్రెడిట్ కార్డును ఇచ్చింది. ఆ అంధుడు ఏ వస్తువును ఉచితంగా తీసుకోవడం ఇష్టపడాడు. అందుకే అతను తన దగ్గర ఉన్న అన్ని విలువైన రాళ్లను ఆ మహిళకు ఇచ్చేశాడు. అక్కడున్న అందరూ ఆ మహిళ ఈ సాధారణ రాళ్ల కోసం అంధుడికి ఇంత డబ్బు ఇస్తోందని పిచ్చిదని అనుకున్నారు. కాని ఆ మహిళ ఆ రాళ్లను కత్తిరించుకోవడానికి దగ్గరలోని దుకాణానికి వెళ్లినప్పుడు మిగతా ప్రజలు కూడా ఆమె వెనుక వెళ్లారు. రాళ్లలో జేడ్ లేదని అందరూ అనుకుంటున్నారు. అందుకే వారు ఆ మహిళను తెలివి తక్కువ దానిగా భావించి ఆమెను చూసి నవ్వడం మొదలుపెట్టారు.